హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మనకి చామంతి పువ్వులు సీజన్ వచ్చిందంటే మొగ్గలు వచ్చేటప్పుడు మనకి చిన్న సీడ పట్టేసి బ్లాక్ పురుగు పట్టేసి మొగ్గలు సరిగ్గా రానివ్వకుండా పువ్వుని సరిగ్గా విడవకుండా చేస్తాయి. అలా కాకుండా కిచెన్ వేస్ట్తో పాటు ఇదొక్కటి కలిపి చూడండి, మీకు చీడపీడలు కానీ ఏమీ ఉండవు. పువ్వులు అయితే చక్కగా వస్తాయి. ఈ విధంగా చేయండి. నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ఈ వీడియోలో చూపించాను. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ ఫెర్టిలైజరు మనము నెలకొకసారి ఇస్తే మొగ్గలు చాలా చక్కగా వస్తాయి. ఎక్కువ మొగ్గలు వచ్చి మొక్క కూడా గుబురుగా వస్తుంది. పువ్వులు కూడా చక్కగా మన టైంకి వస్తాయి అన్నమాట. కొన్ని పువ్వులు ఏంటంటే సగం సగం విడుస్తాయి, కొన్ని మొగ్గలు వచ్చినప్పుడు రాలిపోతుంటాయి. అలా కాకుండా మనము చక్కగా ఇంట్లో దొరికే వాటితోనే ఫెర్టిలైజర్ తయారు చేసుకుని ఇస్తే మనకి చక్కగా మొగ్గలు పువ్వులు వస్తాయి. ఈ చెట్లు చూడండి, నాకు మొగ్గలు చాలా ఎక్కువ వచ్చాయి. నేను ప్రతి నెల ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. కొన్ని ఏంటంటే మొగ్గలు వచ్చి టైంకి కింద నుంచి ఎండిపోతాయి. అలా కాకుండా ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చక్కగా మనకి పువ్వులు టైంకి వస్తాయి. ఫస్ట్ చెట్టుని చిన్న కర్రపుల్ల పెట్టుకుని శుభ్రంగా కట్టుకోవాలి. దాని మొదల గడ్డి పిచ్చి గడ్డి ఇవన్నీ వస్తాయి కదా, అదంతా క్లీన్ చేసుకుని అప్పుడు మొక్కకి మనము చక్కగా చిన్న ఏదైనా స్టిక్ పెట్టి చుట్టూ తవ్వేసుకుని అప్పుడు మొక్కకి ఫెర్టిలైజర్స్ ఇస్తే చక్కగా పట్టుకుంటాయి మొక్కకి. నేను మొక్క కట్టేసాను అనమాట. అన్నిటినీ ఇలా చూడండి, తాడు పెట్టి కట్టుకున్నాను. మనకి పువ్వులు వచ్చేటప్పటికి ఆ బరువుకి కిందకు వంగిపోతాయి అన్నమాట. అందుకని ఇది కంపల్సరీ ఇలా తాడు కట్టుకోవాలి. తాడు కట్టుకుంటే మొక్క కిందకు వాలిపోకుండా ఉంటుంది. మనం వాటర్ పోసినప్పుడు కూడా పడిపోతుంటుంది, కొమ్మలు ఇరిగిపోతుంటాయి. అలా కాకుండా ఇలా తాడు కట్టుకొని చక్కగా మొక్క మొదల పిచ్చిగడ్డలు ఉంటే అవన్నీ తీసేసి మొక్కను తవ్వుకోవాలి. తవ్విన తర్వాత మనం ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ ఇద్దాము. ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి సీజన్ వచ్చిందంటే చామంతి పువ్వులు చక్కగా వస్తుంటాయి. ఆ టైంకి సగం సగం విడుస్తుంటాయి అన్నమాట. ఇలా చూడండి, మొగ్గలు ఎంత చక్కగా వచ్చాయో. నాకు ఇప్పుడు స్టార్ట్ అవ్వింది పువ్వు రావడం. చూడండి మొగ్గలైతే ఎంత హెల్తీగా వచ్చాయో. మన గార్డెన్లో అలోవెరా జెల్ని కట్ చేసుకున్నాను. ఇవి 4-5 ఆకులు కట్ చేసుకుని మనము ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకుందాం. ఈ లిక్విడ్ ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు. అలోవెరా జెల్ చాలా మంచిది. దీంట్లో కొంచెం పసుపు కలుపుకొని మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకుందాం. చాలా బాగా మొక్కలకి చీడపీడలు లేకుండా ఉపయోగపడుతుంది. ఇవి చూసారా, ఇన్ని కొమ్మలు తీసుకొచ్చాను నేను. వీటిని ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుని ఒక నిమ్మకాయ వేసుకుని లిక్విడ్ తయారు చేసుకుందాం. నేను కిచెన్ వేస్ట్ ఇది చూడండి, గంజి రైస్ కడిగిన వాటరు మనం కిచెన్లో రోజు వాడుతుంటాం కదా, అది 2 రోజులు కిచెన్ వేస్ట్ అంతా మనం మొక్కలకు వేయడానికి ఉంచాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుని జ్యూస్ కింద చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మిక్సీ తీసుకుని జ్యూస్ చేసుకుందాం. మెత్తగా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే దీన్ని వడపోసి స్ప్రే కింద కూడా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా ఇలా మిక్సీ చేసేసి వాటర్లో కలిపేసి వేస్తాను. ఈ విధంగా కొంచెం పసుపు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. నిమ్మకాయ కూడా వేసేస్తాం దీంట్లోనే, కొంచెం పసుపు కూడా వేసాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని మనం ఇప్పుడు వీటిని గార్డెన్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ రైస్ వాటరు గంజి ఉంది కదా, అది ఒక బకెట్ నీటిలో కలుపుకోవాలి. ఇలా దీన్ని పట్టుకున్నాం కదా, ఇప్పుడు బకెట్ నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క జగ్గు మొక్కలకు వేసుకోవాలి. ఒక బకెట్ నీటిలో కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత అన్ని మొక్కలకి ఒక్కొక్క జగ్గుడు ఇచ్చేసేయాలి. ఒక జగ్గుడు వేసేసుకుంటే మనకి ఆ మొక్కకి
చక్కగా పడతాయి అన్నమాట. దాని తర్వాత అలోవెరా జెల్ మిక్సీ పట్టాం కదా, అది కూడా ఒక బకెట్ వాటర్లో కలిపి వేసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిందంతా ఒక బకెట్ నీటిలో కలిపేసాను. ఇది వడకట్టుకుని స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయని డైరెక్ట్గా జగ్గుతోనే జగ్గుడు పోసేస్తాను అనమాట. ఇది మనం స్ప్రే చేసుకుంటే ప్రతి మొక్కకి చాలా బాగా వస్తుంది, హెల్తీగా వస్తుంది. అలోవెరా జెల్ అయితే చాలా మంచిది, మొక్కలకి సీడ పట్టకుండా ఉంటుంది. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసాను నేను, అది వీడియో మిస్ అయిందనమాట. పసుపు కూడా వేసి కలిపాను అనమాట. ఇలా వేయడం వల్ల మొక్కలు కూడా నెలకొకసారి ఇచ్చుకుంటే మొక్కలు సీడ అసలు పట్టకుండా ఉంటాయి. నేను వంగ మొక్కలకు కూడా వేసాను. చామంతి మొక్కలు, వంగ మొక్కలకి, ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు ఈ లిక్విడ్. ఏ మొక్కలకైనా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడచ్చు. మనకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇలా స్ప్రే చేసుకుని ఇలా చల్లేసుకుంటే మనకి చీడ లేకుండా ఉంటుంది. చామంతి మొక్కలకి, వంగ మొక్కలకు కూడా అన్ని రకాల మొక్కలకి వేసుకోవచ్చు ఇది. చూడండి, వంగ మొక్కలకి అన్నిటికీ వేస్తాను నేను. వంగ మొక్కలు ఇప్పుడు పూత మీద ఉన్నాయి, మంచి రౌండ్ వంకాయలు అనమాట. మనం పెట్టాను కదా, చాలా బాగా వస్తున్నాయి. ఇది ఒక్కొక్కసారి ఇలా నెలకొకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి చక్కగా వస్తాయి అన్నమాట. ఇంకా చీడ పట్టదు. ఇలా అన్ని మొక్కలకి వేసేసుకున్నాను. చామంతి మొక్కలకు కూడా వేసాను. చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, దానివల్ల అది అవ్వలేదన్నమాట. ఫస్ట్ అన్నిటికి నేను ఒక్కొక్క జగ్గు వేసేసుకున్నాను. ఈ విధంగా చామంతి మొక్కలు అన్నిటికీ వేసుకుంటే చక్కగా మంచి ఫ్లవర్స్ వస్తాయి, ఏ సీడ పట్టకుండా ఉంటాయి అన్నమాట మొక్కలు. అలోవెరా జెల్లో చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కిచెన్ వేస్ట్ కొంచెం డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అలా పైన. నేను ఎక్కువ ఇలా డైరెక్ట్గానే వేసేస్తుంటాను. కిచెన్ వేస్ట్ కూడా బాగా పనిచేస్తుంది ఈ మొక్కలకి. ఈ వంగ మొక్కలకైతే నేను కిచెన్ వేస్ట్ డైరెక్ట్గానే వేసాను, అన్నిటికీ వేసేస్తుంటాను అలాగా. ఎక్కువ ఉంటే మనం సపరేట్గా కంపోస్ట్ తయారు చేస్తాను అనమాట. ఈ విధంగా అన్నిటికీ ఇలా కిచెన్ వేస్ట్ ఇలా వేస్తే మంచి హెల్తీగా వస్తాయి ఏ మొక్కైనా. మిగిలింది అలాగే నేను ఒక డబ్బా పెట్టుకున్నాను, ఒక సిమెంట్ దిమ్మ లాంటిది పెట్టుకున్నాను. దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసి పైన మట్టి వేసుకుంటుంటాను. అప్పుడు చక్కగా అది కంపోస్ట్ తయారవుతుంది. అది తీసుకుని మళ్ళీ మొక్కలకు వేసుకోవాలి. ఈ విధంగా కిచెన్ వేస్ట్, రైస్ కడిగిన వాటరు, గంజి, నెక్స్ట్ అలోవెరా జెల్, ఒక నిమ్మకాయ, పసుపు, ఇవన్నీ కలుపుకొని ఫెర్టిలైజర్ తయారు చేసుకుని ఇలా మొక్కలకు వేసుకుంటే చాలా హెల్తీగా, చీడపీడలు లేకుండా పువ్వులు చాలా హెల్తీగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.